ఏపీ రాజకీయాలు వైసీపీ జనసేన కేంద్రంగా హాట్గా సాగుతున్నాయి. నిన్న తాడేపల్లిగూడెంలో జరిగిన తెలుగు సేన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ వైసీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అదే స్పీడ్లో వైసీపీ నేతలు కౌంటర్ అటాక్ చేస్తున్నారు. నేను 24 స్థానాలు తీసుకున్నాను. 24 అసెంబ్లీ స్థానాలు తీసుకుంటే ఇంతేనా అంటున్నారు. 24ఏనా ఇంతేనా? మనోళ్ళు కాదు, అవతలి వాళ్ళకి తెలియట్లా. బలి చక్రవర్తి కూడా వామనుణ్ణి చూసి ఇంతేనా అన్నాడు. బలి చక్రవర్తి కూడా వామనుణ్ణి చూసి ఇంతేనా అన్నాడు. నెత్తి మీద కాలు పెట్టి బలి చక్రవర్తిని అధాపాతాళానికి తొక్కుతున్నప్పుడు తెలిసింది ఎంతో అని. ఇంతింతై వటుడింతై నభో వీధిపై నంతై తోయిద మండలాగ్రమునకంతై వామనవతారాన్ని చూపిస్తుంది జనసేన. జగన్ గుర్తుపెట్టుకో, అధాపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు, మర్చిపోకో. జెండా మోసే కార్యకర్తల్లో నీకు నమ్మి నీకు ఓటేసేటువంటి అభిమానుల్లో స్థైర్యాన్ని నింపగలిగేది అది వదిలేసి ఎంతసేపు చంద్రబాబుకి ఊడికం చేస్తూ, చంద్రబాబుకి చెంచాగిరి చేస్తూ, చంద్రబాబు గెలుపు కోసం పనిచేసేటువంటి పని చెప్తూ, కుంటి సాకులు ఇవన్నీ కూడా చెప్తూ నిర్వీర్యం చేస్తూ, అంటే మన జెండా మోసి మనం నమ్ముకుని మన బొమ్మ మోసేవాడిని ఆత్మస్థైర్యాన్ని కించపరిచే రీతిలో మాట్లాడే నాయకుడు ఎవడన్నా దొరుకుతాడా భారతదేశంలో కాదు ఈ ప్రపంచంలో? అవన్నీ మానేసి మళ్ళీ ఒకసారి పవన్ కళ్యాణ్ చెప్తున్నాం, నువ్వు 24 సీట్లు కూడా తీసుకోవద్దు. ఏమీ తీసుకోకుండా చంద్రబాబుకి పోటీ చేయి. మాకేంటి, చంద్రబాబుకి పని చేయి. నువ్వు సమాధానం చెప్పుకోవాల్సింది నిన్ను ప్రశ్నించే, నిన్ను అభిమానించే, నీ హితవు కోరే, నీ మేలు కోరే వాళ్ళకి తప్పితే జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాదు. ఇంతవరకు దాకా పిచ్చోడు ఉన్మాదపోడు అనుకున్నాం. ఇప్పుడు దానికి దాటి మాట్లాడుతున్నాడని అర్థం. పిచ్చి ఉన్మాదం దాటినటువంటి వాడు. ఎందుకంటే జనం ఎప్పుడైతే రాలేదో పాపం అది ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయాడు. ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలే. అర్థం కాకుండా పిచ్చి పిచ్చిగా, ఎచ్చి పిచ్చిగా, ఒక స్థాయికి తగ్గట్టుగా ప్రవర్తించకుండా, అంటే నిన్న ఒక సందేశం ఇచ్చి వెళ్ళాడు, నేను పిచ్చోడిని, నాకు మీరు ఓట్లే బాకండి, నన్ను నమ్మి మీరు నడవబాకండి అని చెప్పి. అది దాని సందేశం. ఆయన మాటల యొక్క అర్థం ఏంటంటే, నేను నాయకుడిని కాదు, నేను పిచ్చోడిని, కాబట్టి ఇటువంటి పిచ్చోడిని నమ్మి మీరు ఎవరైనా ఓట్లు వేస్తారో వేయబాకండి అనేటువంటి ఆ సందేశాన్ని ఇవ్వడానికి వచ్చినట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు. పాపం ఆయన ఏదో ఓట్లు ఈయనకి ట్రాన్స్ఫర్ చేయిస్తాడని అక్కడ గోదావరి జిల్లాలో సమావేశం పెడితే, మీరు నన్ను నమ్మి ఇతనికి ఓట్లు వేయబడలేదు అనేటువంటి ఆ సందేశం ఇవ్వడానికి వచ్చినట్టుగా పిచ్చి పిచ్చిగా మాట్లాడిపోయాడు తప్ప అతను మాట్లాడేటువంటి మాటలు, స్థాయి లేనటువంటి వ్యక్తులు మాట్లాడేటువంటి మాటలు అసలు పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. స్థాయే లేనటువంటి వాడి గురించి అసలు మనం మాట్లాడిన దండగా. చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏదో చెప్తున్నాడు, నేను వామనావతారం ఎత్తున వస్తాను. వామనావతారం అని నువ్వు దొక్కేది, నేను చంద్రబాబు నాయుడు దొక్కు వదిలిపెట్టాడు. వామనావతారం ఎత్తి కింద కళ దొక్కిపరిచాడు, నిన్ను నొక్కాడు. నువ్వు ఆ వామనావతారం నువ్వు ఎత్తి, చంద్రబాబు నాయుడు వామనావతారం ఎత్తి నిన్ను కిందకు దొక్కితే పాతాళ లోకానికి, నువ్వు వామనావతారం ఎత్తి నీ కార్యకర్తని నిన్ను నమ్ముకున్నటువంటి నాయకులను వాళ్ళని పాతాళానికి దొక్కిపెట్టావు. ఇది మీరు చేసినటువంటి పని. ఏంటంటే ఆయన వామనావతారం ఎత్తాడు, నువ్వు వామనావతారం ఎత్తాడు, ఆయన నిన్ను దొక్కాడు, నువ్వు కార్యకర్తల నాయకులను దొక్కావు. తొక్కేస్తాడంట, అధపాతాళానికి తొక్కేస్తాడంట. నిన్ను పుట్టించిన వాడు రావాలి అధపాతాళానికి, జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కడానికని మనం చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని అధపాతాళానికి తొక్కగలిగినటువంటి శక్తి నీకుందా? ఒకసారి ఆలోచించుకో. నీ అంతరాత్మను అడుగు. ఒంటరిగా గుండె మీద చెయ్యేసుకుని ఆలోచన చేయమని మనవి చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే నైతిక హక్కు లేనటువంటి వ్యక్తివి నువ్వు. తండ్రి మరణిస్తే రాజకీయాల్లోకి వచ్చి భయపడుకోకుండా ముందుకు వెళ్ళినటువంటి వీరుడు జగన్మోహన్ రెడ్డి. ఏది అనుకున్నాడో దానికోసం ప్రయత్నం చేసే వ్యక్తి, రాజీ పడని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని ఇంకో మాట అన్నాడు, నేను నీకు తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదని. నీ పేరు అసలు పవన్ కళ్యాణే కాదు, రాసుకో. వాళ్ళు చెప్తున్నా, ఒక పార్టీ ప్రెసిడెంట్గా ఉండి 24 సీట్లకే పరిమితం అయిపోయి
మళ్ళీ క్యాడర్ని తిడతాడు. మనకెక్కడుందయ్యా బూత్ కమిటీలు, మనకెక్కడుందయ్యా మండల కమిటీలు? ఎవరండి డిజైన్ చేయాలి? మండల కమిటీలను ఎవరు ఏర్పాటు చేయాలి? బూత్ కమిటీలను ఎవరు ఏర్పాటు చేయాలి? పార్టీ ప్రెసిడెంట్ చేయాలి. నువ్వు పార్టీ ప్రెసిడెంట్ అని పేరుకే తప్ప ఏ రోజైనా పార్టీ నిర్మాణ పనులు చేసావా? నీ తప్పుని ఈరోజు కార్యకర్తల మీద, జన సైనికుల మీద రుద్దాలని నీ ఫ్రస్ట్రేషన్ని చూపించడం అనేది సిగ్గుచేటు. ఈరోజు ముష్టి 30 సీట్లు కూడా తెచ్చుకోలేని నువ్వు నిన్న జగనన్నని అతపాతాలానికి తొక్కుతానంటున్నావు. నువ్వు చంద్రబాబు నాయుడు దగ్గర ఊడిగం చేస్తూ ఈరోజు అధపాతాలానికి వెళ్ళావు అనేది నిన్న మీటింగ్తో స్పష్టంగా అర్థమైపోయింది. జగన్మోహన్ రెడ్డి గారిని పచ్చిబూతులు తిట్టాలి, మా అందరినీ పచ్చిబూతులు తిట్టాలి, మాతో తిట్లు తినాలి, తద్వారా ఆయనకి సింపతి క్రియేట్ చేసుకొని నన్ను తిడుతున్నారని చెప్పి ఆ ఓటుని చంద్రబాబుకు ట్రాన్స్ఫర్ చేసి ఆయన ముఖ్యమంత్రిని చేయాలన్నటువంటి ఒకే ఒక లక్ష్యం కనబడింది. దాంతో యుద్ధం చేస్తామని అనుకుని పవన్ కళ్యాణ్ ఫీల్ అవుతున్నాడు. తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలు తన కులానికి 32 సీట్లు ఇచ్చుకున్నటువంటి చంద్రబాబు నాయుడు ఒక పార్టీని అధికారంలోకి తీసుకురావటానికి కలిసినటువంటి పవన్ కళ్యాణ్కి 24 సీట్లు ఇచ్చిందని బాగా గుర్తించారు. కుక్క ఘాటికి చెప్పు దెబ్బ అని చెప్పి చంద్రబాబు నాయుడు దవడ పళ్ళు రాలిపోయేటట్టు ఈ రాష్ట్రంలో కాపు సామాజిక వర్గం చంద్రబాబు నాయుడు పళ్ళన్నీ రాలిపోయి ఇంకొకసారి ఇటువంటి పిచ్చి ప్రయత్నాలు చేయకుండా వాడికి బుద్ధి చెబుతారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి ఎవరిని మోసం చేయాలన్నా కూడా మోసపోవటానికి ఇక్కడ సిద్ధంగా ప్రజలు లేరు.